హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా? దెన్ ఈ రీడింగ్ మీకోసం. ఎటువంటి స్ట్రెస్ అయినా ఉండుండొచ్చు, మీరు రైట్ ఛానల్కి అయితే వచ్చారు ఇప్పుడు. ఓకే, మీరు డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే నేను మీకు ఒక మంచి గైడెన్స్ అండ్ రీడింగ్ అనేది ఇస్తాను. సో స్క్రీన్ పైన ఫస్ట్ మీరు డబుల్ ట్యాప్ చేయండి. సో మీరు డబుల్ ట్యాప్ చేశాను అనుకుంటాను. సో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అనేది. ఓకే, మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓకే, టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, చాలా ఎమోషనల్ పెయిన్ అనేది మీరు క్యారీ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, మీకు ఒక ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, క్లారిటీ అనేది అయితే లేదు. అంటే మీకు ఆ కేపబిలిటీ ఉంది, బట్ క్లారిటీ అనేది తెచ్చుకోలేకపోతున్నారు ఎక్కడో మీరు. ఓకే, సో ఇక్కడ మీకు భయం ఉంది, ఆందోళన ఉంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు మీరు అన్న ఒక థాట్ అయితే ఉంది. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, కొంతమంది చాలా ఎమోషన్ పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు. ఓకే, ఏదో మీరు రిలీజ్ చేయలేకపోతున్నారు మీ హార్ట్లో నుంచి, ఫర్గివ్ చేయలేకపోతున్నారు. చేద్దామనుకున్నా కానీ ఒక రైట్ వేలో మీరు ఫర్గివ్ చేయలేకపోతున్నారు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీరు. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేద్దాము లైఫ్లో, ఎలా టేక్ కేర్ చేద్దాము, ఎలా థింగ్స్ని ముందుకి తీసుకొని వెళ్దాము అన్న ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఓకే, సో మీకు గైడెన్స్ ఏంటి? చేంజెస్ అనేది వస్తాయి మీ లైఫ్లో, ఒక ఫాస్ట్ చేంజెస్ అనేది వస్తాయి ఎప్పుడైతే మీరు ఒక క్లారిటీతో ఉంటారో, మీరున్న స్టక్ సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్తారో మీకు ఒక మంచి చేంజెస్ అనేది వస్తాయి. బట్ దానికంటే ముందు మీకు హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి లైఫ్లో. మీరు ఆల్రెడీ మ్యారీడ్ కావచ్చు, ఏమన్నా జాబ్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు. మనీ కూడా కొంచెం రొటేట్ చేస్తున్నారు, అంటే మనీ ఇష్యూ లేదు, బట్ మనీ కూడా రొటేట్ చేస్తున్నారు. మీకు ఒక ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ అనేది అయితే ఉంది, బాగా బిజీగా ఉంటారు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, బట్ ఎక్కడో డెసిషన్ మేకింగ్లో కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంది, దాని ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వస్తూ ఉంది, డిసార్గనైజ్డ్గా ఉంటున్నారు మీరు. సో డిసార్గనైజ్డ్గా ఉండకూడదు, మీరు ఒక మంచి హీలింగ్ ఎనర్జీస్లోకి రావాలి. బిజినెస్లో ఎవరైనా ఆపర్చునిటీస్ చూస్తుంటే మీకు ఏమైనా కొత్త ఆపర్చునిటీ రావచ్చు. సింగిల్స్కి పార్ట్నర్షిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో ఒక మంచి చేంజెస్ అనేది ఖచ్చితంగా జరుగుతాయి గోయింగ్ ఫార్వర్డ్. ఎస్పెషలీ మీకు ఆగస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో నుంచి ఒక మంచి చేంజెస్ అనేది మీరు చూస్తారు. ఓకే, సో ఫస్ట్ మీరు ప్రాపర్గా హీల్ అవ్వండి, కన్ఫ్యూజన్లో ఉండకండి. ఓకే, మీకు మల్టిపుల్ ప్రయారిటీస్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ మీకు ఏదైతే ఇంపార్టెంటో దానిపైన ఫోకస్ పెట్టండి. మల్టిపుల్ థింగ్స్ పైన జగల్ అవ్వకండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోండి. ఒకవేళ మీకు ఓవర్ స్ట్రెస్, ఎక్కువగా వర్క్ ఉంది అనుకుంటే వేరే వాళ్ళతో మీ వర్క్ అనేది షేర్